పట్టిసీమపై చంద్రబాబు సర్కారు పట్టుదలకు పోతోందా? బాబు పట్టుదల గోదావరి జిల్లాల టీడీపీ నేతలకు మింగుడు పడడం లేదా? పట్టిసీమ ప్రాజెక్టుపై టీడీపీ ప్రజాప్రతినిధులకు ఉన్న అనుమానాలేంటి? పట్టిసీమపై టీడీపీలోనూ అనుమానాలు. గోదావరి డెల్టాకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన. పట్టిసీమ డిజైన్పై అనుమానాలు. పోలవరం ఉండగా పట్టిసీమ ఎందుకని ప్రశ్నలు. ఇప్పుడే రెండో పంటకు నీరందని పరిస్థితి. ఉన్న నీరు తరలిస్తే డెల్టా ఊడ్చుకుపోతుందని భయం. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా పట్టుదలకు పోతున్నా పార్టీలో మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తం కావడం లేదు. ముఖ్యమంత్రి నిర్ణయంపై బాహాటంగా ఎక్కడా మాట్లాడకపోయినా అంతర్గతంగా మాత్రం గోదావరి జిల్లాల నేతలు మదన పడుతున్నారు. పోలవరం ఉండగా పట్టిసీమ అవసరం లేదని చాలా మంది అంటున్నారు. పట్టిసీమ డిజైన్ పైన చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గోదావరిలో 14 మీటర్ల పైన నీరు ఉన్నప్పుడే పట్టిసీమకు నీటిని తరలించేలా డిజైన్ చేశామని అంటున్నా వాస్తవంగా 12.5 మీటర్ల వరకు నీటిని పంపు చేసేలా ప్రాజెక్టు డిజైన్ ఉందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టిసీమ విషయంలో ప్రభుత్వం పంతానికి పోయినట్టు కనిపిస్తోందని చాలా మంది టీడీపీ నేతలు అంటున్నారు. రెండు నదుల్లో ఒకేసారి వరద వస్తే ఏం చేస్తారనే దానిపై స్పష్టత లేని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం రెండో పంటకు నీరందించడం చాలా కష్టంగా ఉందని, ఇలాంటి పరిస్థితిలో ఉన్న నీటిని తరలిస్తే చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని టీడీపీ నేతలే ఒప్పుకుంటున్నారు. నీటిని తరలిస్తే రెండో పంట చేతికొచ్చే సమయానికి నీళ్లు ఉండని పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. రెండో పంట కోసం సీలేరు నీటిని తరలించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రెండు గోదావరి జిల్లాలు తన రెండు కళ్లంటున్న చంద్రబాబు ముందు చూపు లేకుండా వ్యవహరిస్తూ రెండు కళ్లు పొడి చేస్తున్నారనే ఆవేదన గోదావరి జిల్లాల టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈ విషయాలేవి చంద్రబాబు ముందు చెప్పలేకపోతున్నారు. ఈ లోపాలను ఎత్తి చూపితే ఎక్కడ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ముద్ర వేస్తారనే భయం చాలా మంది టీడీపీ ప్రజాప్రతినిధుల్లో తొంగి చూస్తోంది. స్వామినాయుడు, కరస్పాండెంట్.